మరి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేస్తేనేమో మా ఫోన్ ఎత్తటం లేదు, మా ఫోన్లకు రిప్లై లేదు. అరే నేనేమైనా చిన్నపిల్లగా అన్నానండి? 6 సార్లు గెలిచా నేను. 6 సార్లు గెలిచా. మరి ఎట్లా? ఒక వాళ్ళకు 5 కోట్లు ఇవ్వాలి, నీకు చెప్పాలి, ఒక స్థూపం కట్టుకోవాలి, 10 ఎకరాల్లో మాదిగ భవన్ కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవడానికి వస్తే అందులో ఉండేటట్టుగా ఉంటుందనేది మా అభిప్రాయం. అదొకటే కాదు, ఎంఆర్పిఎస్ వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మా కృష్ణమాదిగ మీద కూడా కేసు ఉంది. ఇవన్నీ కూడా తీసేయాలి, రద్దు చేయాలి. గవర్నమెంట్ అనుకుంటే ఒక్క రోజులో అయ్యే పని, ఒక్క నిమిషంలో అయ్యే పని. క్యాబినెట్ మీటింగ్లో ఎవరు కాదంటారండి? ఉద్యోగాలు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మొన్న ఏదో ఎంప్లాయీస్ మీటింగ్ అని పెట్టి దాంట్లో ఏది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద పెడితే న్యాయమా? అవి ఉంటాయా? సార్ అవుట్ సోర్సింగ్ ఎంత సిగ్గుచేటండి. ఒక ముఖ్యమంత్రి గారు అవుట్ సోర్సింగ్ కింద వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పొచ్చా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నేనేం చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి, నాకేమి ఇవ్వకండి మీరు, నా మీద పగుంది నీకు, నాకు నో ప్రాబ్లం, నేను చాలా చిన్నప్పటి నుంచే ఫేస్ చేసుకుంటూ వస్తున్నాను నేను.